హాయ్, వెల్కమ్ టు శరత్చంద్ర ఐఎస్ అకాడమీ. సో ఏపీఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ దగ్గరలో ఉంది. ఆస్పిరెంట్స్కి ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే పోస్టులు ఎక్కువ ఉన్నాయి. సో స్కోరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్స్లో మార్క్స్ ఎక్కువ వచ్చినట్లయితే ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో ఇంటర్వ్యూలో మళ్ళీ ఆ పర్సనాలిటీ అసెస్మెంట్ ద్వారా మనకి ర్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఈ ఫేజెస్ కన్నిటికన్నా ముందు ఏపీఎస్సి గ్రూప్ 1లో కీలకమైన ఫేజ్ ఏంటంటే సీరియస్ ఆస్పిరెంట్స్కి మెయిన్స్. సో ఈ ఫేజ్లో మెయిన్స్ మనం మార్క్స్ ఎక్కువ స్కోర్ చేసినట్లయితే మీకు ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. అంటే తద్వారా మీకు ర్యాంక్ కూడా వస్తుంది, అనుకున్న సర్వీస్ కూడా వస్తుంది. సో మన ప్రిపరేషన్ అనేది ఎట్లా ఉండాలంటే మార్క్స్ మ్యాక్సిమైజేషన్ మీద బేస్ చేసుకుని ఉండాలి. సో ఈ సెషన్లో మన ప్రిపరేషన్ అనేది ఎట్లాగా ప్లాన్ చేసుకుంటే మంచిదని చెప్పేసి చూద్దాం. సో ఈ సెషన్లో మనం మార్క్స్ మ్యాక్సిమైజేషన్ ఎట్లా చేసుకోవాలని చూద్దాం. సో మనము ఏపీఎస్సి గ్రూప్ 1 ఎట్లా ఉంటుందంటే మనకి 3 ఫేజెస్ ఉంటుంది: ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ద ఇంటర్వ్యూ. సో మనకి ప్రిలిమ్స్ ఫైటేస్ ఈచ్ పేపర్ మనకి 2 పేపర్స్ ఉంటాయండి. ఆ పేపర్లో మనకి సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్ వెయిటేజ్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. పాలిటీకి 30 మార్క్స్ ఉంటుంది, హిస్టరీకి 30 మార్క్స్, జాగ్రఫీకి 30 మార్క్స్, ఎకనామిక్ 30 మార్క్స్. ఇది పేపర్ 1లో. పేపర్ 2కి వచ్చినాక ఎస్ఎన్టీ, ఎన్విరాన్మెంట్ అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి 60 మార్క్స్కి వెయిటేజ్ ఉంటుంది. మెంటల్ ఎబిలిటీకి 60 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది అనమాట. సో ఇది ప్రిలిమ్స్లో సబ్జెక్ట్స్కి ఇచ్చిన వెయిటేజ్. అలాగే మనం మెయిన్స్ చూసుకున్నట్లయితే సో పాలిటీలో మనకి ఎవ్రీ ఇయర్ 70 to 80 మార్క్స్ వస్తూ ఉంటాయి. హిస్టరీలో మనకి ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ కలిపి 100 మార్క్స్ వరకు వస్తాయి. ఎకనామీలో మనకి 90 to 120 మార్క్స్ ఇండియన్ ఎకనామీలో, అండ్ ఏపీ ఎకనామీలో మనకి 70 to 80 మార్క్స్ వస్తూ ఉంటాయి. ఎస్ఎన్టీలో మనకి 80 to 90 మార్క్స్, ఎన్విరాన్మెంట్లో 50 to 70 మార్క్స్ వస్తాయి. అంతే జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీ కలిపి 50 మార్క్స్ వస్తాయి. నేను చెప్పేది ఏంటంటే రఫ్గా కొన్నిసార్లు చాయిస్ కూడా కలుపుకున్నట్లయితే ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో మనం ఆన్సర్ చేసే విధానం బట్టి ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో లాస్ట్ టైం ఏమైందంటే మనకి ఏపీఎస్సి గ్రూప్ 1 ఎకనామీ పేపర్లో మనకి ఎవ్రీ క్వశ్చన్కి చాయిస్ ఉంటుంది. సో అక్కడ ఎట్లా ఇచ్చాడంటే ప్రతి క్వశ్చన్లో ఇండియాది ఏపీది ఇచ్చాడు కాబట్టి దాదాపు 150 మార్క్స్ ఇండియన్ ఎకనామీ మీద క్వశ్చన్స్ వచ్చున్నాయన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే మనకి రమారమిగా వేసుకోవాలి, యావరేజ్గా వేసుకోవాలన్నమాట. సో ఇది వెయిటేజ్. ఈ వెయిటేజ్ చూసినట్లయితే మనకి ఇండియన్ ఎకానమీ అనేది సో ఫోకస్ ఏరియాగా కనిపిస్తుంది. అండ్ దెన్ ఎస్ఎన్టీ, ఎన్విరాన్మెంట్ కలిపి కూడా మనకి దాదాపు 150 మార్క్స్ వరకు వస్తున్నాయి. సో ఈ వెయిటేజ్ బట్టే మన ప్రిపరేషన్ అనేది చూసుకుంటూ ఉండాలన్నమాట. సో అంతేకాకుండా ఇప్పుడు మనం మెయిన్స్ గురించి మాట్లాడుకునే ముందు మనము ప్రిలిమ్స్ గురించి కూడా కొంచెము ఆలోచించాలి. ఇప్పుడు మనం ప్రిలిమ్స్ అనేది సరిగ్గా ఫోకస్ చేయకుండా క్వాలిఫై అవుతాం కదా అని చెప్పేసి జస్ట్ పైపైన చూసుకుని వెళ్ళినా కానీ ఇబ్బంది పడతాం. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి పేపర్ టఫ్నెస్ బాగా పెరుగుతూ వచ్చింది. అట్ ద సేమ్ టైం సో ద క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో అడిగే క్వశ్చన్స్ కూడా బాగా టఫ్గా అడుగుతున్నారు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏం చేయాలంటే మనము అదర్ ఏరియాస్ మీద ఫోకస్ చేసుకుంటూ రావాలి. సో అందు గురించే మనము పర్టికులర్గా ప్రిలిమ్స్లో మనం ఏం చేయాలంటే సో ఎస్ఎన్టీ, ఎన్విరాన్మెంట్ వాటి సబ్జెక్ట్స్ మీద కూడా మనం ఫోకస్ చేసుకుంటూ రావాలన్నమాట. సో ఇప్పుడు ఫోకస్ ఏరియాస్ ఇండియన్ ఎకానమీ, ఎస్ఎన్టీ, పాలిటీ ఈ ఫోకస్ ఏరియాస్గా ఉండాలి. ఎందుకంటే మనకి ఇండియన్ ఎకానమీ నుంచి దాదాపు ఎంత కాదన్నా 100 to 120 మార్క్స్ వస్తున్నాయి. ఎస్ఎన్టీ, ఎన్విరాన్మెంట్ కలిపి 150 మార్క్స్ వస్తున్నాయి. ఇండియన్ ఎకానమీలో దాదాపు 100 to 120 వస్తున్నాయి. ఎస్ఎన్టీ, ఎన్విరాన్మెంట్లో కలిపి మనకి 150 మార్క్స్ వస్తున్నాయి. సో పాలిటీలో కలిపి మనకి ఎంత కాదనుకున్నా కానీ 80 మార్క్స్ మినిమం వస్తున్నాయి. సో ఈ మార్క్స్ అన్ని యాడ్ చేయండి ఒకసారి. సో 100, 150, 250, 330 ప్లస్ 150 ఎంత కాదు అనుకున్నా కానీ 480 మార్క్స్. సో 480 మార్క్స్ ఈ ఫోకస్ ఏరియాలో కవర్ అవుతున్నాయి అన్నమాట. సో మనం ఓవరాల్గా అన్ని సబ్జెక్టులు తీసుకున్నట్లయితే మనకి టోటల్ స్కోర్ ఎంతంటే 750 మార్క్స్కి ఉంటుంది. సో 750 మార్క్స్లో మనకి 480 మార్క్స్ ఈ ఫోకస్ ఏరియాస్ నుంచి వస్తున్నాయంటే వీటి మీద మనం మ్యాక్సిమం టార్గెట్ చేసి మ్యాక్సిమం చదివినట్లయితే మనకి ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇవి ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఇండియన్ ఎకానమీలో కానీ లేకపోతే ఎస్ఎన్టీ, కరెంట్ అఫైర్స్లో, పాలిటీలో స్ట్రాంగ్ ఉన్నట్లయితే అది మీ ఎస్ఐకి యూజ్ అవుతుంది. సో అంతేకాకుండా మనం కరెంట్ అఫైర్స్కి చదువుతుంటాం కదా, ఇవన్నీ ఎక్కువ కరెంట్ ట్రెండ్స్కి సంబంధించినవి.
సో అవి కూడా మనకి ఎస్ఐలు యూజ్ అవుతుంటాయి అన్నమాట. సో మన ఫోకస్ ఏరియా ఎట్లా ఉండాలంటే కోర్ సబ్జెక్ట్స్తో పాటు ఎస్ఐ మీద ఫోకస్ చేసుకుంటూ రావాలి. సో ఎస్ఐ మీద ఫోకస్ చేసుకున్నట్లయితే మనకి స్కోరింగ్ అనేది లైక్ 90 మార్క్స్ లేకపోతే 100 మార్క్స్ వచ్చినట్లయితే మీ స్కోరింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల మీకు టాప్ మోస్ట్ కెరీర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఐ నో ఫ్యూ పీపుల్ పాపం వాళ్ళు జిఎస్ పేపర్స్ అంతా బాగా రాసి ఎస్ఐలో లో స్కోరింగ్ వల్ల ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ క్వాలిఫై కాలేకపోయారు. సో అందు గురించి ఎస్ఐ మీద ఖచ్చితంగా ఫోకస్ చేసుకోవాలి. మీ ప్రిపరేషన్ మెయిన్స్ అంటే ఏంటంటే ఎస్ఐ కూడా ఉండాలి. మీ మెయిన్స్ ప్రిపరేషన్లో ఎస్ఐ కూడా ఉండాలి. ఎస్ఐ మీద ఫోకస్ ఇచ్చుకుంటూ కూడా రావాలి. దాని తర్వాత సో ఇంకోటి ఏంటి, ఇందాక చెప్తున్నాను కదా, సో మనం మెయిన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ప్రిలిమ్స్ అనేది కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే మనము మెయిన్స్కి వెళ్ళాలంటే ఫస్ట్ అబ్స్టాకిల్ ప్రిలిమ్సే, బట్ పేపర్ టఫ్నెస్ పెరుగుతుంది కదా. సో అలాగని చెప్పేసి మెయిన్స్ ప్రిలిమ్స్కి ఇంటిగ్రేటెడ్గా ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్లో మనము క్వాంటిటీ అప్టిట్యూడ్ స్ట్రాంగ్ అవుతుంది కదా, కాబట్టి మనం ఎట్లా అంటే ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ మీద ఫోకస్ చేసుకోవాలి పేపర్ 2లో ఇఫ్ యు ఆర్ వీక్ ఇన్ ద క్వాంటిటీ అప్టిట్యూడ్ పార్ట్. అండ్ దెన్ కోర్ సబ్జెక్ట్స్ అయినా పాలిటీ అండ్ ఎకనామీ మీ బేసిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఫండమెంటల్స్ చెప్పి క్లియర్గా ఉంటే మీకు స్కోర్ మ్యాక్సిమైజ్ అవుతుంది. సో ఏంటంటే మనం అంతేకాకుండా మీరు ఫండమెంటల్స్ అని ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటారో మెయిన్స్ అనేది ఆన్సర్ రాసినప్పుడు ఇంకా ఈజీ అవుతుంది. క్వశ్చన్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. మీరు కరెంట్ అఫైర్స్ వాస్ట్ కవర్ చేసినట్లయితే అవి మీ ఎస్ఐకి కూడా ఉపయోగపడతాయి అన్నమాట. సో మన ప్రిపరేషన్ ఎట్లా ఉండాలంటే ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో కూడా మంది మెయిన్స్ పర్స్పెక్టివ్ ఆలోచించాలి. అంతేకాకుండా ప్రతి బేసిక్ ఫౌండేషన్ అంటే బేసిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండాలి అన్నమాట. అర్థమవుతుందా? ప్రిపరేషన్ టైమ్ స్పెండ్ షుడ్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మార్క్స్ యు ఆర్ గెట్టింగ్. సో మనం ఎంత కష్టపడితే మార్క్స్ ఎంత మ్యాక్సిమైజ్ అవుతాయి దాని మీద బేస్ చేసుకుని మన ప్రిపరేషన్ ఉండాలి. అర్థమవుతుంది? సో అందు గురించి మనం ఏం చేద్దామంటే మన ప్రిపరేషన్ ఎప్పుడు కోర్ ఏరియాస్ అయినా ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, పాలిటీల మీద స్టార్ట్ చేసినట్లయితే వీటి వల్ల మీకు ఎస్ఏ కూడా యూజ్ అవుతుంది. అంతేకాకుండా మీ స్కోర్స్ మ్యాక్సిమంగా వస్తూ ఉంటాయి. సో అంతేకాకుండా సో ఇవి ఇప్పుడు మనం అంత చదివినా కానీ ఆన్సర్లు మనం రాయాల్సిందే కదా. సో అందు గురించే మనం ఆన్సర్ రైటింగ్ మీద ఫోకస్ చేయాలి. ఎస్ఏ మీద కూడా స్పెషల్ ఫోకస్ చేయాలన్నమాట. సో ఎస్ఏ, ఎకానమీ, ఎస్ఎన్టీ, ఎన్విరాన్మెంట్ డిసైడ్ యువర్ ఫేట్. మీకు గ్రూప్ 1 ర్యాంక్ ఖచ్చితంగా రావాలంటే ఈ 3 సబ్జెక్ట్స్ ఎస్ఏ, ఎకానమీ, ఎస్ఎన్టీ, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్.